కోపిష్టి మొగుడుతో కాపురం ఎవరు చేస్తారు అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, సక్సెస్ టిప్స్, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఛానల్ని కనుక మీరు ఇలానే ఆదరిస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తానండి. తప్పకుండా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరు పేరు హిందూపురం. అక్కడ రమేష్, స్వర్ణ అనే భార్యాభర్తలున్నారు. వారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి, పొలాలున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. చాలా బిజీగా ఉంటూ ఉండేవాడు రమేష్ ఎప్పుడూ కూడాని. అయితే కొంతకాలంకి వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడి పేరు కౌశిక్. కౌశిక్‌ని బాగా చదివిస్తారు. అంతేకాకుండా ఒక్కగానొక కుమారుడే కదా అని అన్నీ ఉన్నాయి కదా! ధనవంతుల బిడ్డ కదా! చాలా గారాబం చేసి బాగా పెంచుతారు. మంచి చదువులు చెప్పిస్తూ ఉంటారు. అయితే మరి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి కౌశిక్‌కి ఈ రమేష్, స్వర్ణ అనుకోకుండా మరి అకాల మరణము చెందుతారు. ఎప్పుడైతే అకాల మరణము చెందుతారో అప్పటినుంచి ఒంటరివాడైపోతాడు ఈ కౌశిక్. కౌశిక్‌కి చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపమండి. ఎంత కోపమంటే ఎవరిని మాట్లాడినోడు. మూర్ఖ స్వభావము కలిగి ఉంటాడు. తను చదువు అయిపోయిన తర్వాత మరి పట్నంలో మంచి ఉద్యోగం చేస్తాడు. చేస్తూ చక్కగా మంచి ఇల్లుంది, వ్యాపారాలున్నాయి, అన్నిటి పనివారికి అప్పచెప్పి తనకి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే తన మనస్తత్వం ఎలాంటిది అంటే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటాడనమాట. తను ఎవరు చెప్పింది కూడా వినడు. తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. అందరూ అనేవారు, ఇలాంటి కోపిష్టివాడితో రేపు పెళ్ళాం కాపురమే చేయదు. ఇంత కోపిష్టితనం ఉంటే ఎలాగా? ఎవ్వరి మాట వినడు, పెద్దలని కూడా మాటికి లోబడడు అని అందరూ కూడా అనుకుంటూ ఉండేవారు. అయితే ఒకరోజు వారికి తెలుసున్నటువంటి దగ్గర బంధువైనటువంటి ఒక వ్యక్తి బాబాయ్ వరుస అవుతాడు. రామకృష్ణ బాబాయ్ అని అతను మరి కౌశిక్కి మంచి సంబంధం తీసుకువస్తాడు. ఎందుకంటే ఎలాంటి పిల్ల అయితే తనతో నిలబడుతుందో అలాంటి బిడ్డను తీసుకొస్తాడు. ఆ బిడ్డ పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి చాలా సౌమ్యం కలిగిన అమ్మాయి, మంచి అమ్మాయి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మమ్మ చాలా గారాబం చేసే పెంచుకుంటుంది. అయితే వెళ్ళి పెద్దలు మాట్లాడుకున్న తర్వాత మరి వివాహము చక్కగా జరుగుతుంది. మరి అప్పగింతల సమయంలో తల్లి అంటుంది, నాయనా కౌశిక్కు, నా కూతుర్ని చాలా గారాబంగా పెంచుకున్నాను. జాగ్రత్తగా చూసుకో నాయనా. ఇక మీదట అన్నీ నువ్వై తనకి ఉండాలి. చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను కూడా నేనే అందించాను అని తల్లి చెప్తుంది. అంతేకాదు, మీకు వివాహమైన వెంటనే నేను ఒక దేవుని గుడికి తీసుకురావాలని మొక్కుకున్నాను. కాబట్టి డైరెక్ట్‌గా మీ ఇంటికి తీసుకెళ్ళిపోకుండా ఆ దేవుడి దర్శనాన్ని చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి నాయనా అని చెప్తుంది తల్లి. ఇంకా పెద్దదని కూడా చూడకుండా మీకు వేరే పనేమీ లేదా? ఈ మ్రొక్కుకుంటూ కూర్చుని ఉంటారా? ఇంతసేపు మీరు చూస్తూ ఉన్నాను. నా సమయాన్ని తినేస్తున్నారు తప్ప ఇంక వేరే ఒక పని లేనట్టుగా మాట్లాడుతున్నారని చాలా దురుసుగా మాట్లాడుతూ పద శ్రీలక్ష్మి అని చెప్పి చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడే పెళ్ళయిందేమో శ్రీలక్ష్మి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం అనాలో కూడా అర్థం కాలేదు. తల్లి పెద్దదని కూడా చూడకుండా మరి ఎంతెంత మాటలు మాట్లాడేస్తూ ఉంటే తనకి ఏమీ అర్థం కాకుండా కళ్ళ నుంచి నీళ్ళొచ్చాయి. వెంటనే అమ్మా ఎళ్ళొస్తామని చెప్పి తల్లికి చెప్పి బయలుదేరింది. మరి మధ్యదారిలోకి వచ్చేటప్పటికి తన మనస్సాక్షి గద్దించి వెంటనే నేరుగా గుడికి తీసుకువెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుని సత్రంలో ఉండి ఆ దైవ దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఎవరు ఉండరు ఆ ఇంటిలోనూ. అయితే అన్ని పనులు కూడా తనే చేసుకుంటూ మరి పెద్ద ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఏదైనా మాట్లాడాలి అంటే భయము.
మరి అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు, ఈ కోపిష్టి మొగుడుతో ఎలా నిలబడుతుంది? ఎవ్వరూ నిలబడరు. వీడు వట్టి మూర్ఖుడు అని చెప్పుకుంటూ ఉంటారు. శ్రీలక్ష్మి వివాహమై వచ్చిన తర్వాత తన ఇంటి పనంతా చేసుకుని ఒకరోజు వంటగదిలో క్లీన్ చేసుకుంటూ ఉంటుండగా ఒక వ్యక్తి వచ్చి అమ్మాయి అమ్మాయి అని కేకేస్తాడు. ఎంతో తెలిసినటువంటి వ్యక్తి కింద, ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కింద. అప్పుడు ఎవరండి మీరు అంటే, నీకు బాబాయ్ వరుస అవుతానులే, నా పేరు శివశంకర్, మీ ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అయితే మీ అత్తగారు ఎలా ఉంది, మీ మామగారు ఎలా ఉన్నారంటే, అదేంటి బాబాయ్ గారు మీరు ఎలా అంటున్నారు, మా అత్తగారు మా మామగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, మీరు బాగా చుట్టము అంటున్నారు, దగ్గర బంధువు అంటున్నారు, మరి వాళ్ళ గురించి మీకు తెలియదా అని అంటే, మర్చిపోయానులేమ్మా, వయసు మీద పట్టడంతో అన్నీ మర్చిపోయాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత మంచి చెడ్డ మాట్లాడుతూ తన వాళ్ళ వివరాలన్నీ, తన భర్త తనకు చెప్పినవి అన్నీ ఆ ముసలాయనతో చెప్తుంది. ఈలోపు సాయంత్రం కావస్తుంది. మరి వెంటనే కౌశిక్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన కౌశిక్, ఎవరు శ్రీలక్ష్మి ఈయన అని అడుగుతారు. అదేంటండి అలా అంటున్నారు, ఈయన మీ దగ్గర బంధువులంట, వరుసకి బాబాయ్ అవుతారంట, ఆయన పేరు మీ వాళ్ళ వివరాలు అన్నీ చెప్తున్నారు అంటే, తెలియదని భార్య దగ్గర అంటే గిల్టీగా ఉంటుందని, నాకు తెలుసులే అన్నీ, నువ్వు వెళ్ళు అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోతుంటారు. అప్పుడు కూర్చుని మాట్లాడిన తర్వాత భోజనాలు వడ్డించు నాకు బాబాయ్ గారికి అని చెప్పినప్పుడు వెంటనే భోజనాలు వడ్డిస్తుంది. అయితే మరి తనకు రూమ్ చూపించి, ఈ రాత్రి ఇక్కడే ఉండి నేను ఉదయాన్నే వెళ్తాను కౌశిక్, నువ్వు ఎలా ఉన్నావా అని చెప్పి చూడటానికి వచ్చాను, అది కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, దానికోసమే పరామర్శిందారి, పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా నీ తరపు నేను తప్ప అని వచ్చానయ్యా అంటే, దానికేముందండి, చాలా సంతోషం అని చెప్పి ఆయన రూమ్లో పడుకొని ఉంటారు. కౌశిక్ కూడా తన రూమ్లో పడుకుంటాడు. అయితే కౌశిక్ కొంత డబ్బు తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి బ్యాగ్ అక్కడ పెడతాడు. అయితే ఉదయాన్నే లేచి చూసేటప్పటికి మరి ఆ డబ్బు బ్యాగ్ ఉండదు, ఈ పెద్ద ఆయన కూడా ఉండడు. లబో దిబోమంటూ కేకలు వేస్తూ కౌశిక్ శ్రీలక్ష్మిని పిలిస్తే, నాకు రాత్రే డౌట్ వచ్చింది, మీరేమో ఈయన కొత్తగా ఏమీ పేర్లు చెప్పట్లేదు, ఈయన నాకేదో అనుమానంగా ఉంది అనేలోపే మీరు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు నేను నోరు విప్పి మాట్లాడకపోతే మీరు ఎప్పుడు ఇంతే కోపంగా ఉంటారు అని శ్రీలక్ష్మి మాట్లాడటం మొదలు పెడుతుంది. అంతేకాకుండా ఏమీ మాట్లాడినవరేంటి, ఈ కోపిష్టి మొగుడుతో ఎవరూ కాపురం చేరని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఆపండి, తన కోపమే తన శత్రువు అన్నారు. అహమో కోపమో ఈ రెండూ కూడా ప్రమాదకరమైనటువంటివి. ఇక మీదట మీరు నన్ను మాట్లాడనివ్వకపోతే నాకు కుదరదు, నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి తను మాట్లాడుతుంది. అప్పుడు మారు మాట్లాడకుండా కౌశిక్ ఆలోచనలో పడతాడు. నిజమే, నా భార్య చెప్పేదంతా అని, నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను అని చెప్పేసి తన మనసులో తను ఆలోచించుకుంటూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలా బాధపడుతూ కూర్చుని ఉంటారు. అంతలో ఒక ఆయన బ్యాగ్ తీసుకొచ్చి, ఇదిగో ఈ బ్యాగు మీకు ఇమ్మన్నాడు ఒక పెద్ద ఆయన అని చెప్పి మరి ఇచ్చేటప్పటికి ఆ బ్యాగ్లో మరి తను ఎంత డబ్బు అయితే పెట్టాడో ఆ డబ్బు అంతా, అంతేకాకుండా ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి ఉంటుంది. మరి అబ్బాయి కౌశిక్, నువ్వు చాలా కోపిష్టి వాడవురా, అసలు నీకు పెళ్ళే అవదని చెప్పారు, నీలాంటి కోపిష్టి వాడితో ఎవరూ కూడా కాపురం చేయరు. శ్రీలక్ష్మి చాలా సౌమ్యంగా చక్కగా కాపురం చేసుకుంటూ మరి తన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఉంది. వయసులో ఉన్నప్పుడు నీకులాగే చాలా కోపంగా ఉంటూ భార్యను కోల్పోయాను, నాన్న వారందరినీ కోల్పోయాను. ఎందుకంటే కోపిష్టి వాళ్ళతో ఎవరూ సహవాసం చేయడానికి ఇష్టపడరు, ఎవరు కూడా నిలబడి ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి తన శాంతమే తనకు రక్ష అన్నారా, తన కోపమే తన శత్రువు అన్నారు. అందుకనే నా జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠాన్ని నువ్వు నీ జీవితం అలా కాకూడదు, చక్కటి భార్యని దేవుడిచ్చాడు కాబట్టి ఆ భార్యను చక్కగా చూసుకుంటూ మంచి చెడ్డలు చూసుకుని చక్కగా జీవించరా, అహము మరి కోపము ఈ రెండూ నీ జీవితంలో ఉండకూడదురా. నువ్వు అనుకున్నట్టు నేను దొంగని కాదు, నేను నీ గురించి బాగా పూర్తిగా తెలిసిన నీ దగ్గర బంధువునే, కానీ నువ్వు ఒంటరివాడు కాకూడదు నాలాగా, ఇదిగో వయసు మీద పడి ఎవరూ లేని అనాథలా నిలిచిపోయాను, నీ జీవితం అలా కాకూడదని నేను నీకు బుద్ధి చెప్పడానికే వచ్చానురా. నువ్వు నిజంగా నావాడు నా బాబాయ్ అనుకుంటే నీ మనసు మార్చుకుని నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకుని
నీవు ఇక మీదట మార్పు చెంది మంచిగా జీవిస్తాను అంటే నువ్వు నా ఇంటికి నీ భార్యను తీసుకుని భోజనానికి రారా, గాడ్ బ్లెస్ యూరా అని చెప్పి ఒక ఉత్తరం రాసిన వెంటనే ఆ ఉత్తరం చదివి భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషపడతారు. నన్ను క్షమించు శ్రీలక్ష్మి, ఇంతవరకు నా యొక్క పిచ్చి చేష్టలతో చాలా బాధ పెట్టాను, మూర్ఖత్వపు చేష్టలతో చాలా ఇబ్బందే పెట్టాను నిన్ను అని తన తప్పును తెలుసుకుని ఆ రోజు నుంచి కూడా తన ప్రవర్తన మార్చుకుని చాలా సంతోషంగా జీవిస్తాడు కౌశిక్ శ్రీలక్ష్మి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.